ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 7వ తారీఖు మంగళవారం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. ముందుగా ఏడీఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, విప్రో నెగెటివ్‌గా ట్రేడ్ అయినాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఫ్లాట్‌గా ఉంది. బట్ డాక్టర్ రెడ్డీస్ కానీ, ఇన్ఫోసిస్ ఐటీ సెక్టార్ నుంచి ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉన్నాయి. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఐదర్ అగ్రెసివ్నెస్ కానీ అండ్ బుల్లిష్ కానీ బేరిష్ కానీ అగ్రెసివ్గా అయితే ఏం కనిపించట్లేదు. అండ్ ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఒక్క పిఎస్సి బ్యాంక్ మాత్రం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. దాని తర్వాత కొద్దిగా ఎఫ్ఎంసీజీ మిడ్ క్యాప్లో కొద్దిగా లైట్గా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. వెరాజ్ ఏంటంటే మనకి మెటల్స్ కానీ ఎనర్జీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియాలిటీలో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపిస్తుంది. బిగ్గర్ పిక్చర్, బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే దాదాపుగా అన్ని సెక్టార్స్ కూడా మనకి కొంత రికవర్ అయినట్టు కనిపిస్తూ ఉంది. సో ఒక పిఎస్యు బ్యాంక్లోనే లైట్గా మనకి నెగిటివ్గా ఉంది. ఆడియో వినిపిస్తుందా? ఓకే. రైట్. అండ్ గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. గ్లోబల్ సెంటిమెంట్ విషయానికి వస్తే మనకి ఈ యొక్క సౌత్ కొరియా అండ్ ఏషియా మార్కెట్, జపాన్ నిక్కీ అండ్ ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ కూడా కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్స్, యూరోప్ మార్కెట్స్ అండ్ లండన్ కూడా కొద్దిగా ఫ్లాట్గా ఉంది. అండ్ మనం చూసుకున్నట్టయితే జర్మన్ పాజిటివ్గా ఉంది, ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది, హాంకాంగ్ పాజిటివ్గా ఉంది అండ్ ఆఫ్ కోర్స్ రష్యా కూడా పాజిటివ్గా ఉంది. బ్రాడర్ సెన్స్లో మనం చూసుకున్నట్టయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగు లేదా మార్కెట్లో కొంత కొద్దిగా స్లైట్గా వీక్నెస్ అనేది కనిపిస్తుంది గ్లోబల్గా సెంటిమెంట్ అనేది అబ్జర్వ్ చేస్తే. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున చెప్పుకోదగ్గ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు కూడా ఏం లేవు మనకి పెద్దగా. ఓకే. ఇక గత కొన్ని రోజులుగా మనం ఈ యొక్క ఫీచర్స్ డేటాని అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది ఎప్పుడుది? ఇది నవంబర్ 3rd. నిన్నటి రోజున 6th డేటా అనేది అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వలేదు మనకి. ఫైన్. ఓకే, ఫైన్. ఇది అప్డేట్ అయితే అవ్వలేదు. ఇక లాంగ్ బిల్డప్ అనేది మనం తీసుకున్నట్టయితే షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్ నిన్న బాగుంది కాబట్టి 50% దాకా పాజిటివ్గా చూపిస్తుంది. షార్ట్ కవరింగ్ కనిపిస్తుంది. ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే ఒక రకంగా ఏంటంటే పాజిటివ్ సెంటిమెంట్ అనేది కొద్దిగా డెవలప్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది బిగ్గర్ పిక్చర్లో. అదేవిధంగా షార్ట్ బిల్డప్ విషయానికి వస్తే 11.35% అనేది కనిపిస్తుంది. ఇవన్నీ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే ట్రేడ్ అవుతున్నాయో ఆ యొక్క స్టాక్స్ యొక్క డేటా అనమాట. ఇక నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే దివీస్ ల్యాబ్స్ ఎక్సలెంట్గా 5.07% స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. ఐచర్ మోటార్స్ స్ట్రాంగ్గా ఉంది. హీరో మోటార్స్, యాక్సిస్ బ్యాంకు ఇవన్నీ కూడా దాదాపు స్ట్రాంగ్గా ఉన్నాయి. కొద్దిగా వచ్చేసరికి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందుస్థానీ యూనిలివర్, సిప్లా అంతకుముందు 2 days బ్యాక్ అనుకుంటా 13% దాకా వెళ్ళింది. ఐ థింక్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అండ్ టైటాన్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చింది. బట్ అగైన్ ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 70-75% స్టాక్స్ అనేది రికవర్ అయితే అయినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మనకి ఈ యొక్క ఫీచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జిఎన్ఎఫ్సి అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది. సో దీంట్లో మనం ఏంటంటే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం. క్యాష్ మార్కెట్లో ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలా కంపెనీలు రిజల్ట్స్ అనేది ఇస్తుంది. చాలామంది ఐఆర్సిటిసి, అపోలో టైర్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ బలరామ్ చిమ్నీస్, చాలా కంపెనీస్ ఉన్నాయి మిడ్ క్యాప్ నుంచి.
సో వీటిల్లో ఏంటంటే వాలటాలిటీ అనేది మనకి ఇంట్రాడేలో ఉండే అవకాశం ఉంది. ఇక అన్యూజువల్ ఆప్షన్స్ యాక్టివిటీలో మనం అబ్జర్వ్ చేస్తే దివీస్ ల్యాబ్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. నిన్న 5% పెరిగింది కదా, ఆబ్వియస్గా కాల్స్ బై చేసేవాళ్ళు కాల్స్ బై చేస్తూ ఉంటారు, అండ్ హెడ్జింగ్ చేసేవాళ్ళు కూడా కాల్స్ సెల్ చేసుకొని ఈ యొక్క క్యాష్ని బై చేసేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఫ్యూచర్స్ కూడా ట్రేడ్ చేస్తుంటారు. బట్ ఎనీ హౌ ఇక్కడ మనకి మెట్రోపోలిస్ కానీ హెల్త్ కేర్కి సంబంధించిన సెక్టార్లో కొద్దిగా యాక్టివిటీ అనేది జరుగుతున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో మనం ఏంటంటే షార్ట్ టర్మ్ కోసం ఏదన్నా డైరెక్షన్లో ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఎఫ్ఐఎస్ అయితే ఈ యొక్క లాంగ్ పొజిషన్ అనేది బిల్డప్ చేయడం జరిగింది. ప్రొపరేటరీ కూడా లాంగ్ పొజిషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. క్లయింట్ మాత్రం షార్ట్ పొజిషన్స్ ఉన్నారు, అండ్ డిఐఎస్ కూడా షార్ట్ పొజిషన్తో ఉన్నారు. అండ్ క్యాష్ మార్కెట్ మనం చూసుకున్నట్టయితే కొద్దిగా ఇంటెన్సిటీ తగ్గింది. ప్రీవియస్గా హెవీగా సెల్లింగ్ చేసేవాళ్ళు ఎఫ్ఐఎస్, బట్ ఈ మధ్య కొద్దిగా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 549 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఎఫ్ఐఎస్. డిఐఎస్ వచ్చేసరికి 595 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ 46 crores అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. స్లైట్గా అది కొద్దిగా ఒక రకంగా చెప్పాలంటే కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు మనం, అంత అగ్రెసివ్గా లేదు, బట్ స్టిల్. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో టాప్ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇవి. ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ ఏంటంటే మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, వాల్యూమ్ అనేది అగ్రెసివ్గా రావడం అనేది జరుగుతుంది. ఎందుకు వాల్యూమ్ వస్తుంది, ప్రైస్ ఏం చెప్తుంది అనేది మనం చూసుకొని లోవర్ టైం ఫ్రేమ్స్లో లైక్ 15 minutes కానీ 1 hour టైం ఫ్రేమ్లో కానీ ఏదన్నా స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అనేది జరుగుతున్నా, కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ జరుగుతున్నా, అసెండింగ్ ట్రయాంగిల్స్ లేకపోతే సిమెట్రికల్ ట్రయాంగిల్స్ బ్రేక్అవుట్ జరుగుతున్నాయి అంటే ఇదే డైరెక్షన్ ఇన్ ద సెన్స్ మనకి పర్సంటేజ్ ఏ విధంగా చేంజ్ అయింది, ఆ యొక్క డైరెక్షన్లో పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా, షార్ట్ సైడ్ ఉంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ మనకి ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది, గురువారం. ఎనీహౌ ఇక్కడ చూస్తే మనకి 19,500 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ కనిపిస్తుంది, అండ్ 19,300 దగ్గర కూడా ఉంది, బట్ కొద్దిగా కాల్స్ పుట్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి. సో 19,200 మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బిగ్గర్ సెన్స్, బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే చాలామంది ఏంటంటే బుల్లిష్ వ్యూలో పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు, కొద్దిగా అగ్రెసివ్గా పుట్స్ అనేది సెల్ చేశారు. నిన్న లైవ్లో కూడా మనం చూస్తే 19,300 కానీ 250 కానీ ఇవన్నీ కూడా యాడ్ చేశారు. ఎందుకంటే మార్కెట్ గ్యాప్ అప్ అయింది, స్టేబుల్ అయింది, కాబట్టి ఒక హోప్ ఏంటంటే మార్కెట్ అగ్రెసివ్గా కిందకి రాదు అనే కాన్సెప్ట్తో నిన్న ఇంట్రాడేలో కూడా 19,300 పుట్ని అగ్రెసివ్గా సెల్ చేశారు. సో ఎనీహౌ ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మనకేంటంటే ఈ యొక్క బుల్లిష్ పొజిషన్స్తో మార్కెట్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే దీంట్లో రేపు ఎక్స్పైరీ ఉంది. 43,400 దగ్గర కొద్దిగా సపోర్ట్ కనిపిస్తుంది, 44,000 దగ్గర మాత్రం మనకు రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. బ్రాడర్ సెన్స్లో వీళ్ళు కూడా కొద్దిగా పుట్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఫిన్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే 19,600 ఈరోజు ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్. 19,600 దగ్గర కొద్దిగా సెల్లింగ్ చేశారు, 19,400 దగ్గర పుట్ సైడ్ సెల్లింగ్ అనేది జరిగింది. ఓవరాల్గా దీంట్లో కూడా ఏంటంటే కొద్దిగా బుల్లిష్ వ్యూతో పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక మిడ్ క్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే 8,000 ఇది అయిపోయింది కదా, నిన్న ఎక్స్పైరీ అయింది. చెప్పుకోదగ్గ డేటా అయితే ఏం కనిపించట్లేదు. చాలామంది 8,950 కాలు పుట్టు సెల్ చేశారు, ఒక సైడ్ వేస్ ఎక్స్పెక్టెన్సీ అనేది కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కువ మంది కొద్దిగా కాల్స్ సెల్ చేసినట్టు డామినేషన్ అనేది కనిపిస్తుంది. అంటే కొద్దిగా బేరిష్లోనే ఉన్నారు మిడ్ క్యాప్లో, ఇంకా కన్ఫర్మేషన్ లేదు అక్కడ. ఇక మనం ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతం బెంచ్ మార్క్ కిందే ట్రేడ్ అవుతుంది, అండ్ మనం అబ్జర్వ్ చేస్తే 2% పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ఆప్షన్స్ ప్రీమియమ్స్ అనేది కొద్దిగా ఇన్ఫ్లేట్ అయ్యి ఉంటాయి, అండ్ యుఎస్ మార్కెట్స్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి, 33 పాయింట్లు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఏది ఇక్కడ ప్రీవియస్ ప్రాఫిట్ బుకింగ్ జోన్ ఇది 34,140, బట్ అగ్రెసివ్గా రావడం జరిగింది, కానీ కొద్దిగా ఈ జోన్ రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో మనం దీన్ని ప్రాఫిట్ బుకింగ్గా కన్సిడర్ చేసుకోవచ్చు, అన్లెస్ అంటిల్ ఈ లెవెల్ ఏదైనా బ్రేక్అవుట్ జరిగితే మళ్ళీ కొద్దిగా సెంటిమెంట్ అనేది టెంపరీగా చేంజ్ అవ్వచ్చు.
ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ యాక్చువల్గా బులిష్ సెక్టర్ మొత్తం ఈ యొక్క సెగ్మెంట్ మొత్తం కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ బులిష్లో ఉంది. బట్ గ్లోబల్ క్యూస్ వల్ల స్ట్రాంగ్గా డ్రాప్ అయింది. మనం చూస్తే గ్యాప్స్తో పైకి వెళుతున్నాడు అగ్రెసివ్గా. సో ప్రాబబుల్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ జోన్ వచ్చేసరికి ఇది ఇక్కడ 9,950 9,080 మధ్యలో కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సో దీంట్లో కూడా చక్కగా వెళుతున్నాడు, అంత అగ్రెసివ్గా కాదు కానీ కాషియస్గా వెళ్తున్నాడు, బట్ గ్యాప్స్తో వెళ్తున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ లెవెల్స్ విషయానికి వస్తే 19,665 అనేది కనిపిస్తుంది. ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ప్రస్తుతానికైతే మనం ఈ యొక్క ఇక్కడ కొద్దిగా సప్లై ఉంది, ఓకే, అది షార్ట్ టర్మ్ కోసం. అండ్ మనం సపోర్ట్ విషయానికి వస్తే ఇది మనం సపోర్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. దీంట్లో లెవెల్స్ అనేది నేను నోట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. 19,665, 19,570 ఈ రెండు కూడా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. ఇమీడియట్గా 19,434 మనకున్న ఇమీడియట్ స్ట్రక్చరల్గా సపోర్ట్ లెవెల్ అనమాట. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా నిన్న గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఏం చేశాడంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ప్రీవియస్గా మనకి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 43,413 ఆ లెవెల్ దగ్గరకు వచ్చి బొంబార్డ్ చేసి అక్కడ నుంచి సపోర్ట్ అనేది తీసుకొని పైకి వెళ్ళటం జరిగింది. సో ప్రస్తుతం ఏంటంటే మనం ఈ యొక్క లెవెల్ని సపోర్ట్ లాగా కన్సిడర్ చేద్దాం. ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఈ లెవెల్ అనేది కొద్దిగా ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. ఇది 43,832 అనేది అప్ సైడ్ రెసిస్టెన్స్. ఇక సపోర్ట్ వచ్చేసరికి మనకి 43,413 అనేది సపోర్ట్ కనిపిస్తూ ఉంది ఇది బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రస్తుతం అయితే మనకి హైయర్ హై ఫార్మేషన్లో ఈ లోని బేస్ చేసుకున్నాడు, అక్కడి నుంచి మార్కెట్ ఏంటంటే హైయర్ హై ఫార్మేషన్లో వెళ్తూ ఉన్నాడు. సో ఒకవేళ మార్కెట్ ఏదైనా ట్రెండ్ రివర్స్ అవ్వాలి అంటే కూడా 43,413 అనేది ఇంపార్టెంట్ స్వింగ్ పాయింట్ అనమాట. ఆ లో బ్రేక్అవుట్ అయితే దెన్ మనం షార్ట్ సైడ్ ఏదైనా ఆలోచించవచ్చు. అండ్ ప్రస్తుతానికి మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో ఈ లెవెల్ అనేది కనిపిస్తుంది 19,500. సో నిఫ్టీలో 19,516 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 19,309 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్టు. ఇది కూడా స్ట్రక్చరల్గా ఏంటంటే హైర్ హై ఫార్మేషన్లో వెళుతుంది, బట్ గ్యాప్స్ అగ్రెసివ్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. సో ప్రీవియస్గా ఇక్కడ కొద్దిగా కన్సోలిడేషన్ ఉంది, ఇది మనం మేబీ టెంపరీ రెసిస్టెన్స్లా కన్సిడర్ చేసుకోవచ్చు. సో అబ్జర్వ్ చేస్తే మనకి లోవర్లో ఫార్మేషన్స్లో ఉంది. అండ్ ఎప్పుడైతే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని బొంబార్డ్ చేసిందో ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం మనకి గిఫ్ట్ నిఫ్టీ 19,462 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,411 దగ్గర క్లోజ్ అయింది, బట్ స్టిల్ ఒక 50 పాయింట్స్ పాజిటివ్గానే కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం స్మాల్ గ్యాప్ అప్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ టెక్నికల్ సమరీ అనేది మనం చూసినట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది మనకి బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50 స్టిల్ ఏంటంటే మనకి బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.